హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురించి తెలియని వారు ఉండరు. అపార ధనరాశులతో వెలకట్టలేని వజ్ర వైడూర్యాలతో తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక ధన సంపదలు ఉన్న దేవాలయంగా కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మస్వామి దేవాలయం చరిత్రకెక్కింది. ఇంకా ఆ దేవాలయంలో రహస్య మాళిగలు ఉన్నాయని, అందులోనూ అపార ధనరాశులు ఉన్నాయని సమాచారం. ఆ ఆరో గది తలుపులు తెరిస్తే ప్రపంచం అంతమవుతుందనే కథనాలు ఉన్నాయి. అలాగే ఆ ఆరో గది నుంచి సముద్రంలోకి దారి ఉందని, సముద్రపు నీరు ముంచేస్తుందని కథనాలు వచ్చాయి. ఇప్పుడు అచ్చం అనంత పద్మనాభ స్వామి దేవాలయంలాగే ఒరిస్సాలోని పూరి జగన్నాథుని శ్రీక్షేత్ర రత్న భాండాగారంలో ఉన్న సంపదపై చర్చ జరుగుతోంది. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో గదిలాగా పూరి జగన్నాథుని దేవాలయంలోని మూడో గదిని తెరవరెందుకు అనే విషయాలపై ఒడిశా రాష్ట్రంలో తీవ్ర చర్చ సాగుతోంది. తాజాగా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిశాలో ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇదే అంశాన్ని లేవనెత్తారు. దీంతో మరోమారు రత్న భాండాగారం వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఈ రత్న భాండాగారం తాళాలు గత 6 ఏళ్లుగా కనిపించడం లేదని, అవి ఏమైపోయాయనేది ఒడిశా ప్రభుత్వానికి పట్టడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ భాండాగారంలో అపారమైన సంపద దాగి ఉందని ఆయన గుర్తు చేశారు. దీనికి సంబంధించిన దర్యాప్తు నివేదికను బయట పెట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదని నిలదీశారు. ఎవరి ప్రయోజనాల కోసమో ఈ విషయాన్ని దాచిపుంచుతున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ విమర్శల నేపథ్యంలో రత్న భాండాగారం వ్యవహారంపై తీవ్ర చర్చ సాగుతోంది. ఒరిస్సాలో బంగాళాఖాత సముద్ర తీరాన ఉన్న పూరి జగన్నాథుని భాండాగారానికి చెందిన మూడో గది నుంచి సొరంగ మార్గం ఉందని అంటున్నారు. ఈ గదిలో అపార సంపద ఉందని చరిత్రకారులు కూడా ఆధారాలు చూపుతున్నారు. కాగా 1926లో నాటి బ్రిటిష్ పాలకులు పూరి జగన్నాథుని రత్న భాండాగారం తెరిపించారని సమాచారం. అప్పట్లో చెన్నైకి చెందిన నిపుణులు ఆ ఆభరణాలను లెక్కించారని తెలుస్తోంది. 597 రకాల ఆభరణాలు ఉన్నాయని, వాటి వివరాలను లెక్కల్లో పేర్కొన్నారు. ఆ సంపదను వెలకట్టలేమని, పూరి జగన్నాథుని భాండాగారంలో రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు ఉన్నట్లుగా శ్రీక్షేత్ర ఆస్తుల పట్టికలో లిఖించినట్లుగా ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ సురేంద్ర మిశ్రా ఇటీవల పూరిలో తెలిపారు. ఈ రహస్య గది దిగువన సొరంగ మార్గం ఉందని, దాని కింద మరిన్ని గదులున్నాయని 1926లో చెన్నై నిపుణులు తెలిపినట్లుగా సురేంద్ర మిశ్రా చెబుతున్నారు. తాము భూగర్భంలో ఉన్న ఆ గదులకు వెళ్ళలేకపోయామని, లోపల సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపిస్తున్నట్లుగా ఆస్తుల గురించి రాసిన పట్టికలో ఒకచోట వారు పేర్కొన్నట్లు ఆయన వివరించారు. కాగా 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉత్కళ అంటే ఒడిశాను పాలించిన 46 మంది రాజులు పూరి జగన్నాథుడి భక్తులని, వారు స్వామి కోసం వెలకట్టలేని సంపదను రహస్య గదుల్లో భద్రపరిచినట్లు చరిత్ర చెబుతోంది. ఈ నేపథ్యంలో కేరళలోని అనంత పద్మస్వామి దేవాలయంలాగా పూరిలోని శ్రీ జగన్నాథుడి దేవాలయం కూడా దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది.